కంటెంట్ ఉండాలి కానీ కటౌట్‌తో పనేంటి అని ప్రూవ్ చేస్తున్నారు ప్రేక్షకులు. స్టార్ ఎలివేషన్ ఉన్నంత మాత్రాన సినిమాలు నడవవు. కథలో దమ్ముండాలి. క్యారెక్టర్‌లో ఒదిగిపోయి నటించాలి. ఇది చాలు. దర్శకుడెవరు? నటులు ఎవరు? అని ప్రేక్షకులు పట్టించుకోరు. థియేటర్లకి క్యూ కడతారు. వసూళ్ల వర్షం కురిపిస్తారు. ఇందుకు సాక్ష్యం డి గ్లామర్ భామగా రాధిక నటించిన తాయ్ కళవి మూవీ. కాలీవుడ్లో ఎక్కడ చూసినా తాయ్ కళవి మూవీ గురించే చర్చ. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా దక్షిణాది భాషల్లో ఎన్నో హిట్ సినిమాలు చేసిన రాధిక శరత్ కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను రాణిస్తున్నారు. ప్రేక్షకులు మెప్పించే కథలు ఎంపిక చేసుకుంటూ తనకిచ్చిన పాత్రకి పూర్తి స్థాయి న్యాయం చేస్తూ దూసుకెళ్తున్నారు. రీసెంట్ గా ఫిబ్రవరి 27 విడుదలైన తాయ్ కళవి మూవీ ఫస్ట్ షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 75 ఏళ్ల భామ పాత్రలో రాధిక లుక్ నటనకు ఫిదా కాని వారు లేరెవరు. ఆ పాత్రలో రాధిక తప్ప మరొక హీరోయిన్ ని ఊహించుకోలేం అనేంతగా ఒదిగిపోయారు. సినిమాకు కథ ఎంత బలమో రాధిక నటన అంతకు మించి ప్రశంసలు అందుకుంది. విడుదలైన మొదటి వారంలోనే 25 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తాయ్ కళవి కేవలం 10 రోజుల్లో 50 కోట్ల క్లబ్లో చేరిందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. డి గ్లామర్ బామ్మ ఈ రేంజ్ లో వసూలు సాధించిందా అని అవాక్కవుతున్నారంతా. సాధారణ కథతో తెరకెక్కిన ఓ ఎమోషనల్ డ్రామాకు శివకార్తికేయన్ నిర్మాత. ప్రవర్తన సరిగ్గా లేని కొడుకులను బయటకు పంపించేసి ఊళ్ళో వడ్డీ వ్యాపారం చేస్తూ ఓ పెద్దావిడ దర్జాగా ఉంటుంది. హఠాత్తుగా పక్షవాతం రావటం, ఆమె దగ్గర బంగారు నిధి ఉందనే ప్రచారం జరగటంతో కొడుకులు కోడళ్లంతా ముసలావిడ చుట్టూ చేరతారు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. సినిమా మొత్తాన్ని సింగిల్ హ్యాండ్తో నడిపించారు రాధికా శరత్ కుమార్. ఓ సీనియర్ నటి నటించిన కేవలం 2 వారాల్లోపే ఈ రేంజ్ వసూలు సాధించడం కాలీవుడ్లో అరుదైన రికార్డు అంటున్నారు ట్రేడ్ వర్గాలు. కాలీవుడ్ ఇండస్ట్రీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సమయంలో తాయ్ కళవి సినిమాతో రాధిక అరుదైన మైలురాయిని అందుకోవటం ఇంట్రెస్టింగ్. వాస్తవానికి సినిమా రిలీజ్కి ముందే తాయ్ కళవిపై మంచి బజ్ ఉంది. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన వెంటనే రాధిక అని ఎవరూ పోల్చుకోలేకపోయారు. వామో లుక్ ఇలా ఉందేంటి అనుకున్నారు. లుక్ని మించిన పవర్ఫుల్గా తెరకెక్కించారు ఆమె పాత్ర. పైగా శివకార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించడం మరింత బజ్ ఏర్పడింది. థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఆ అంచనాలను మించి సక్సెస్ అందుకుని దూసుకెళ్తోంది. ఇది ఇంకా ఆరంభం మాత్రమే అంటున్నారు మేకర్స్. అంటే తాయ్ కళవి దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదని నమ్మకంగా చెబుతున్నారు. వాస్తవానికి తాయ్ కళవి సినిమాకి ఇంత స్పందన వచ్చిందంటే పరిస్థితులు కూడా అలానే కలిసొచ్చాయి. ప్రస్తుతం కాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి దారుణంగా ఉంది. జననాయకన్ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఈ మధ్య వచ్చిన ఒక్క తమిళ మూవీ కూడా హిట్ అవ్వలేదు. ఇలాంటి టైంలో రాధిక నటించిన తాయ్ కళవికి మంచి అడ్వాంటేజ్ దొరికింది. పైగా పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు కుమ్మేస్తున్నాయి. ప్రస్తుతం ఇతర భాషల్లో డబ్బింగ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. మరి డబ్బింగ్ చేసి థియేటర్లోకి వదులుతారా, లేదంటే ఓటీటీలోకి తెచ్చేస్తారా? వెయిట్ అండ్ సీ.